విశాఖ ఎంపీగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తనకు 14 లక్షల ఓట్లు రాబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ఈవీఎంల భద్రతపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉన్న రూముల్ వెబ్ సిసిలో మేము ఆర్వో గారు డాక్టర్ మల్లికార్జునరావు గారికి అబ్జర్వర్ శర్మ గారికి నేను ఇన్ రైటింగ్ లెటర్ ఇచ్చాను 14ని. మాకు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు ఉన్న రూమ్ వెబ్ సిసిలో మేము లైవ్ చూడడానికి మాకు యాక్సెస్ ఇవ్వండి, లింక్ కనెక్షన్ పాస్వర్డ్ ఇవ్వని అంటున్నారు. నేను ఇన్ రైటింగ్ ఇచ్చారు, మేము ఇవ్వమని. ఎందుకు ఇవ్వట్లేదు అనుమానం రాదా? ఏమనంటే మా ప్రొటెక్ట్ చేస్తున్నాం సార్ అంటున్నారు. ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, సిఆర్పిఎఫ్ లేదా స్టేట్ గవర్నమెంట్ పోలీసులు, ఏది ఎలక్షన్ అఫీషియల్స్. వీళ్ళని ఎవరైనా నమ్ముతున్నారా? వాళ్ళలోనే కొంతమంది చెప్పారు, సార్ మీరు గెలిచారు, లక్షల మంది ఓట్లేశారు, మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, అందుకే బీజేపీతో కలిసినందుకు భరత్ టీడీపీ బీజేపీకి ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది. అప్పుడు 4,30,000 పడింది, ఇప్పుడు 3 లక్షలే పడి ఉంటాయి. ఝాన్సీ అంటే ఎవరికి తెలీదు. అప్పుడు జగన్ వేవ్ ఉన్నప్పుడు 4,40,000 పడ్డాయి, ఇప్పుడు 2 లక్షలు దాటలేదు అని ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మరి 14 లక్షల్లో ఒకరికి 3, ఒకరికి 2 ఇచ్చేసిన ఇంకా 9 లక్షలు ఉన్నాయి కదా. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరం ఫైట్ చేసాం. వారు కూడా నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు, మేము ఎందుకు కలిసి పోరాడుతున్నాం? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి. కనుక తెలుగు ప్రజలారా ప్రార్థించండి, పోరాడండి. ఈవీఎం వెబ్ లైవ్ లింకులు మనకి ఇచ్చేటట్టు ఆర్ఓ గారి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర